పిండి వంటలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది తీయనైన పదార్థాలు. అయితే విశాఖ జిల్లాలో అనకాపల్లి వాసులకు మటుకు పిండి వంట అంటే గుర్తొచ్చేది బెల్లం మాత్రమే. ఎందుకంటే నోట్లో వేసుకొనే కరిగిపోయే ఆ బెల్లం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎంతోగానో ఇష్టపడతారు. అలాగే ఇక్కడ ఎగుమతులకి దిగుమతులకి కూడా ఇక్కడ విశాఖ జిల్లాలోని అనకాపల్లి బెల్లం అంటే ఎంతగానో ఫేమస్ అనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ బెల్లం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా బెల్లం తయారు చేసే దగ్గర నుంచి అంటే అటు చెరుకు తీసిన దగ్గర నుంచి ఆ తర్వాత బెల్లాన్ని గానుగుల్లోకి ఎత్తి అది మార్కెట్లో అమ్మేంత వరకు కూడా రైతులు ఎదుర్కొంటున్న చేదు జ్ఞాపకాలపై ఇవాల్టి మన కథనం. బంగారం లాంటి బెల్లం, ఎన్నో ఔషధ గుణాలున్న బెల్లం, అన్ని వయసుల వారికి సరిపోయే బెల్లం, ఇలా చెప్పుకుంటూ పోవాలంటే దాని తీపిదనం ఇప్పట్లో తగ్గదు. సాధారణంగా అన్నిసార్లు పిండి వంటల్లో బెల్లం వేస్తే సంక్రాంతి సమయంలో మాత్రం బెల్లంలోనే పిండి వంటలు వేసినట్లుంటోంది. పాయసం దగ్గర నుంచి పొంగలి దాకా, అరిసెల దగ్గర నుంచి బూరెల దాకా అన్నింట్లో బెల్లం తీయదనం చుక్కల్ని తాకాల్సిందే. ఇక కమ్మని నేతి అరిసెల్లో, ఘుమఘుమలాడే బొబ్బట్లలో బెల్లం వాటా అంతా ఇంతా కాదు. పాకం పడుతున్నప్పుడే వచ్చే సువాసనలతో జనాల నోళ్లలో నీళ్లూరుతాయి. ఇక లడ్డూ పాకాలు, పల్లి పట్టీలు, భక్ష్యాలు, ఇలా బెల్లం వంటకాల లిస్ట్ చాలానే ఉంది. అసలు బెల్లానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే రుచితో పాటు దానికున్న ఔషధ గుణాలే దాన్ని ఆదరించేలా చేస్తున్నాయి. బంగారు వన్నెతో చూడ్డానికి అందంగా ఉండే బెల్లాన్ని చూస్తే ఎవ్వరికైనా నోరూరాల్సిందే. అసలు గతంలో తీపి పదార్థం అంటే బెల్లంతో చేసినవి మాత్రమే. ఒకప్పుడు బెల్లం బూందీ, మరమరాలు, బెల్లం కలిపిన ఉండలు, నువ్వులు, బెల్లం కలిపిన జీడీలు వంటి చిరుతిండ్లు పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. దీని వెనుక ఆరోగ్య సూత్రం దాగుండడమే కారణం. బెల్లం ఆరోగ్యాన్నిస్తుంది. బెల్లం పోషక పదార్థం కూడా. బెల్లం వల్ల కీళ్ల ఇబ్బందులు రావు. రక్తంలో చేరిన విషపూరిత పదార్థాలను తొలగించే శక్తి బెల్లానికి ఉంది. దీనిలో ఉండే గ్లూకోజ్, సుక్రోజులు పంచదారలో ఉండే వాటికన్నా మంచివి. బెల్లంలో ఉండే ఐరన్ ఒంటికి ఎంతో అవసరం. అందుకే తీయని పిండి వంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో పాటు ఆయుర్వేద పరంగా కూడా బెల్లానికి ఔషధ గుణాలున్నాయి. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారి చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని మెడిసినల్ షుగర్ గా వ్యవహరిస్తారు. అటు రుచి, ఇటు ఆరోగ్యంతో పాటు సైకలాజికల్ గా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లం తిని వెళ్తే మంచి శకునమని పెద్దోళ్లు చెప్పేది అందుకే. ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్లం తినడం వల్ల మన ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉంటాయని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందనేది పెద్దోళ్ల మాట. బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మనశ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయమనాన్ని పెంచుతుందట. ఇన్ని విధాలా మేలు జరగబట్టే బెల్లాన్ని వదిలిపెట్టడం లేదు మనోళ్లు. వింటే భారతమే వినాలన్న సంగతేమో కాని తీపి తినాలంటే అనకాపల్లి బెల్లాన్నే తినాలి. ఏపీలో ఎన్నో ప్రాంతాల్లో బెల్లం తయారవుతున్నా అనకాపల్లి బెల్లానికుండే రుచి, రంగు, వాసనలే వేరు. అందుకే అనకాపల్లి కేంద్రంగా కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. అయితే చూడగానే నోరూరుంచే బెల్లం తయారీ అంత ఈజీ ఏం కాదు. పక్వానికొచ్చిన చెరుకును కొట్టి
గడలను శుభ్రం చేయడంతో బెల్లం తయారీలో మొదటి దశ ప్రారంభమవుతుంది. చెరుకు పైనున్న ఆకులను తీసేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగబెడతారు. చెరుకు పాలు బెల్లంగా తయారు కావడానికి కొన్ని దశలుంటాయి. కొన్ని గంటల పాటు బాగా కాగిన తర్వాతే బెల్లం తయారవుతుంది. చెరుకు రసం కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అంటే బాగా కాగిన ఆ రసం అందులోని మురికి అంతా ఒక పెద్ద తెట్టుగా పైన చేరుతుంది. ఇది పొంగి రావడం తొలి దశ అన్నమాట. పైకి చేరిన మురికిని ప్రత్యేకంగా వేరు చేస్తారు. ఆ తర్వాత చెరుకు రసం తెర్లుతుంది. ఇలా కొంతసేపు తెర్లి చీమల పొంగు అనే దశకు చేరుకుంటుంది. ఇది రెండో దశ. ఆ తరువాత దశ పెద్ద పొంగు. ఈ దశలో పాల పొంగు పెనంలో చాలా ఎత్తు వరకు వస్తుంది. కొంతసేపు ఆ పొంగు అలాగే ఉండి రాను రాను నిదానంగా పొంగు తగ్గుతూ కిందకు దిగుతుంది. పొంగు తగ్గిన దశ నాలుగో దశ. దీన్నే ఘాతాలు పడ్డం అని అంటారు. ఈ సమయంలోనే మంటను చాలా జాగ్రత్తగా పెడతారు. అలా పొంగు తగ్గి పెనంలో చెరుకు రసం సుమారు 3 అంగుళాల వరకు దిగిపోతుంది. అప్పుడే గోర అనే పనిముట్టుతో పాకాన్ని బాగా కలియబెడతారు. కలియబెడుతున్న గోరను పైకి లేపితే పాకం గోర నుంచి తీగలాగా సాగకుండా తెగిపడాలి. అదే బెల్లం తయారవడానికి సరైన సమయం. పాకం గట్టిపడగానే పొయ్యి మీద నుంచి పెనాన్ని దించుతారు. కొద్దిసేపు గోరతో బాగా కలిపి పెనంలోని పాకాన్ని పక్కనున్న దోణిలో పోస్తారు. దోణిలో కూడా ఆ పాకాన్ని బాగా కలియపెడతారు. కొంతసేపు ఆరిన తర్వాత ఆ పాకం గట్టిపడి ముద్దలు చేయడానికి తయారుగా ఉంటుంది. అప్పుడు దానిని ముద్దలుగాను, కొన్నిసార్లు పొడిగాను, ఇంకొన్నిసార్లు బుట్టల్లో పోసి అచ్చులుగా తయారు చేస్తారు. సాధారణంగా తయారైన బెల్లం చెరుకు పండిన నేలను బట్టి, నీటి సౌకర్యాన్ని బట్టి రంగు, గట్టితనంలో తేడాలుంటాయి. బెల్లం రంగు, గట్టితనాన్ని బట్టి వాటి రేటు నిర్ణయిస్తారు. బెల్లం గట్టితనాన్ని రైతుల భాషలో రాపు లేదా జేడు అంటారు. మార్కెట్లో డిమాండ్ ఉండేది ఈ రకం బెల్లానికే. అనకాపల్లి బెల్లం మార్కెట్ దేశంలోనే బెల్లం వ్యాపారంలో రెండో స్థానంలో ఉన్న మార్కెట్. అనకాపల్లి మార్కెట్ కు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి రైతులు బెల్లం తీసుకొస్తారు. రైతులు తీసుకొచ్చిన బెల్లాన్ని యథావిధిగా ఇక్కడి వ్యాపారులు అమ్మకాలు చేస్తారు. రకాల వారీగా పేర్చి బహిరంగ వేలం నిర్వహిస్తారు. రోజుకు మార్కెట్ కు 20,000 దిమ్మల నుంచి 25,000 దిమ్మల వరకు అమ్మకానికి వస్తున్నాయి. ఒక్కొక్క దిమ్మ బరువు 13 కిలోల నుంచి 16 కిలోల వరకు ఉంటుంది. ఏటా 100 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోంది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. ఈ బెల్లం ఇటు ఆంధ్ర వెళ్తుందండి, ఇటు వరుస వెళ్తుంది, ఇటు అదే మహారాష్ట్ర, కలకత్తా, ఈ మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ కూడా వెళ్తుంది. ఆ తర్వాత మేము దగ్గర 1000 మంది అండి కార్మికులు, మొత్తం 1000 మంది కార్మికులు, ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అందరం కలిపి. ఈ అందరూ కూడా ఈ 5 నెలలు పనే డబ్బులే మేము తినాలి. తర్వాత మేము సంవత్సరం అంతా కూడా మళ్ళీ 1వ నెల నుంచి స్టార్ట్ అయ్యి 5వ నెల వరకు మాకు పని ఆడుతుంది. 5వ నెల నుంచి స్టాప్ అయిపోతుంది మార్కెట్, మళ్ళీ 1వ నెల నుంచి స్టార్టింగ్. అలాంటిది ఈ సంవత్సరం ఏదో 1వ నెల మేము ఆశ పెట్టుకుంటే అది ఇది తుఫాను వచ్చి మొత్తం దెబ్బేస్తుంది.
అవతల రైతులకి ఏంటి ఈతల మాకేటి మొత్తం అందరికి కూడా అవతల ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, ఈతలు మేము ఇబ్బంది పడుతున్నాం. దగ్గర 1000 మంది దీని మీద బతుకుతాం. హుదూదో లేక ఇంకే కారణమో తెలీదు కానీ ఈ సీజన్లో మాత్రం ఎన్నడూ లేనంత కష్టాలు ఎదుర్కొంటోంది. క్వింటాల్కు కనిష్ట ధర ఈ వారంలో 2130కి పడిపోయింది. గరిష్ట ధర 2900 రూపాయల వద్దే నిలిచింది. బెల్లం లావాదేవీలు తగ్గినప్పుడు సహజంగా ధరలు పెరగాలి. కానీ ఇప్పుడు క్వింటాల్ బెల్లం 3000 రూపాయలకు చేరుకోకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి చెరకు బెల్లాన్ని వండినప్పటికీ అనకాపల్లి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించలేదనేది రైతుల ఆవేదన చెందుతున్నారు. అదే ఎకరా 30 పాకాలు అయ్యిందండి. ఇప్పుడు ఎకరా 10 పాకాలు అవుతుంది. ఒక పాకం తయారు చేయాలంటే 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. మార్కెట్కి తీసుకొస్తే 2000 వస్తుంది. రైతు ఇప్పుడు ఈ మొన్న తుఫాను వల్ల చాలా నష్టపోయి అన్ని విధాలు కూడా నష్టమే కనపడుతుంది. మా గ్రామాల నుంచి అనకాపల్లి వస్తుందండి. ఇక్కడికి వచ్చింది ఆ రేట్ ఏమైనా గిట్టుబాటు అవడం లేదు. పల్లెటి గ్రామాల నుంచి వచ్చిన బెల్లం ఎక్కడి నుంచైనా అనకాపల్లి వస్తుంది. రేటు మాత్రం గిట్టుబాటు అవ్వలేదు. 500 మిగలడం చాలా కష్టమైపోతుంది రైతుకి. పనిచేసే వాళ్ళు ఏమన్నదండి, ఇప్పుడు 300 కూలి ఇస్తున్నామండి. 6 మనుషులు అయితే కానీ పాకం చీరికి చేసి ఆడలేకపోతున్నాం. 6 మూలు 1800 అవుతుంది. ఇక్కడ రావడం చూస్తే 2200, 2100 వస్తుంది. అప్పుడే ఉన్నదండి, చెరుకు కింద పడిపోలేదు, బాగా ఉండేది. ఒక 2 ముగ్గురు మనుషులు అయితే పాకం తోట ఆడేసేవాళ్ళు. ఇప్పుడు 6 మనుషులు మట్టి పడేసేసి అంతా కుళ్ళిపోయి పాడైపోయి సకల సండలు అయిపోయింది. అప్పుడు ఏమంటే సింపుల్ నిలబడి ఉండేది. కొడైతే 2 ముగ్గురు మనుషులు అయితే పాకం ఆడేసుకున్నాను. పాకం 3000 రూపాయలు చిల్లర వచ్చేది, గిట్టుబాటు ఉండేది. ఇప్పుడు అంతా నష్టమే కానీ లాభమే లేదు కదా, అంతా దండుగే. అది నాగి చేయడానికి బురదలో పడి నాగి అదంతా కుళ్ళిపోయి మట్టి పట్టడం వల్ల అంతా నష్టమైపోయింది అన్నమాట. బెల్లం మాట ఎత్తే తినేవాడికి తీపే కానీ ఈ బెల్లం మార్కెట్లోకి తీసుకొచ్చేంత వరకు రైతు పడే కష్టాలు అలాగే రైతు పడే బాధ మటుకు వాటికి చేదు జ్ఞాపకాలే మిగులుస్తున్నాయి. ప్రత్యేకంగా అనకాపల్లి ప్రాంగణంలో ఉన్న రైతులు హుద్దూ తుఫాన్ దాటికి ఎకరాల పంటను నష్టపోవడం వల్ల ఈసారి బెల్లం మటుకు వాళ్ళకి చేదు జ్ఞాపకాలే మిగులుస్తున్నాయని చెప్తున్నారు. గతంలో అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఊరికి వెళ్లినా వందలాది క్రషర్లు నడిచేవి. రాత్రి పగలు తేడా లేకుండా రైతులు క్రషర్ల వద్ద పనుల్లో నిమగ్నమయ్యేవారు. బెల్లం తయారు చేసిన రైతులే కాక బెల్లం వ్యాపారులు కూడా ఎన్నో లాభాలు ఆర్జించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు బెల్లం పేరెత్తితే చాలు పెదవి విరుస్తున్నారు. చెరకు సాగు నుంచి మొదలుకుంటే బెల్లం తయారీ దాకా అన్ని రకాల పెట్టుబడులు భారీగా పెరిగాయి. దానికి అనుగుణంగా ధరలు పెరగకపోవడంతో రైతులు బెల్లం తయారీపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా కరెంటు, కూలీల కొరత వంటి సమస్యలతో రైతులు బెల్లం తయారీకి దూరమయ్యారు. ఇక అనకాపల్లి మార్కెట్లో 3వ రకం బెల్లం కనిష్ట ధర గత ఏడాది కంటే ఈసారి మరీ దయనీయంగా 2000 పలుకుతోంది. దీన్ని బట్టి ధరలు ఎంత పతనావస్థలో ఉన్నాయో గమనించొచ్చు. ఇక గరిష్ట ధర విషయంలో గతేడాది 2850 రూపాయలు పలకగా ఈ ఏడాది 2900 వద్ద గరిష్ట ధర నిలిచింది. ఇప్పుడు 100 దెమ్మ రావడం కష్టమైపోతుంది. ఆ 100 దెమ్మకి ఎంతమంది పడతారో దగ్గర 7,000 ఎడితే మనుషులు రాలేదు. మరి రైతుకి ఏ గిట్టుబాటు అవుతుంది? గత సంవత్సరం 2000 సుమారు వచ్చింది. ఇప్పుడు అలాగే ఎంత వస్తుంది? కూలిపోయి 1500 రాలేదు. ఇంకా రైతు కూరేటి చేస్తాడు. తప్పనే నష్టం కాదండి. ఇప్పుడు నాకు ఇంచుమించు 4 ఎకరాలు తోట చూడండి, అంతే 4 ఎకరాలు కలిపి 4 రోజులు దెమ్మ అవ్వదు. గిట్టుబాటు రేటు ఉంది 200, 200 అంతే మాకు గిట్టుబాటు అవుతుంది. పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది రకరకాల పిండి వంటలు. అయితే విశాఖ నగరవాసులకి అటు అనకాపల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలకు మటుకు పిండి వంట అంటే అది బెల్లం మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయే బెల్లం ఇక్కడ అనకాపల్లిలోని స్పెషాలిటీ అని చెప్పొచ్చు. అయితే ఈ బెల్లం తయారీ దగ్గర నుంచి ఆ బెల్లం చెరుకు కోసిన తర్వాత ఆ తర్వాత వాటిని గానుగుల్లో ఎత్తేంత వరకు వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. హుదూద్ కారణంగా చెరకు పంట ధ్వంసం కావడంతో కాస్తో కూస్తో మిగిలిన చెరకు నేలపాలైంది. కరెంటు కోత కారణంగా నేలపాలైన చెరుకును అక్కడికక్కడే వండకపోవడంతో మార్కెట్కు సరఫరా అయ్యే బెల్లం అధికంగా నలుపు రంగులో వస్తుంది. ఈ నల్ల బెల్లం వల్ల రైతుకు మార్కెట్లో తక్కువ ధర వస్తుండటంతో పెట్టిన పెట్టుబడి రాక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. మాకు వర్షాకాలం వచ్చి పంట నష్టాలు బోల్డ్ కరువులు అయిపోయినామండి. ఇలా పరిస్థితుల్లో ఉన్నామండి. మేము ఇన్నాళ్ళు ఎకరాకి 10 పాకాలు 15 పాకాలు అయ్యండి. ఇప్పుడు కనీసం 5 పాకాలు లేవండి. మేము ఏడు చేయడం అండి. ఇప్పుడు ఎలా బతకడం అండి? బోల్డ్ మదుపులు అయిపోయినాయండి. సూపర్ తుడిసిపోయినాయండి. సూపర్ చచ్చిపోయి నానా ఇబ్బందులు పడిపోతానండి. పెట్టుబడి ఇంకా ఎకరాకి 10,000 ఇంచుమించి అయిపోయిందండి. ఇప్పుడు కనీసం 5,000 రాలేదు. తుఫాను వల్లనండి. రోజుకి పాకానే చేయాలంటే ఒక 5-6 రోజులు పడతారండి. అలాగ ఎంత అండి? 200 మనిషికి లాసు సంగూరు రాలేదండి.
రూల్గా అయితే ఈ పాటికి 15,000, 20,000, 30,000 బెల్లం రావాలి. అలాంటిది ఈ విద్యుత్ తుఫాను వల్ల మాకు ఇప్పుడు వచ్చి సరిగా బెల్లమే రావట్లేదు. ఈ పాటికి మాకు 30,000 బెల్లం రావాలి. అలాంటిది 10,000, 12,000, 8,000 ఇలా వస్తుంది. దీనివల్ల మాకు రోజుకి దగ్గర 500 రూపాయలు సంపాదించుకోవాలి. అలాంటిది ఏమొచ్చి 100, 150, 200 ఒక రోజు అవి కూడా రావట్లేదు. ఈ తుఫాను వల్ల ఏంటంటే కరెంట్ లేపడం వల్ల అక్కడ తోటలు ఎదిగిపోవడం వల్ల రైతుల ఇబ్బందులు, అక్కడ కరెంటు వాళ్ళకి కూడా సరిగా కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు. ఈ పాడికి పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి మేము బట్టలు తీసుకోవడం, మా అప్పులు తీసుకోవడం ఇలాంటివి చేసుకునేవాళ్ళం. అలాంటిది ఈ సంవత్సరం అసలు పనే లేదు. మాకు చాలా ఇబ్బందులకి గురవుతున్నాం. చెరుకు తోటలు అనేవి హుద్దూద్ తుఫాన్ దాటికి ఎక్కువగా నష్టపోవడంతో రైతులు ప్రభుత్వం నుంచి సాయం కోరుకుంటున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఎకరం పొలానికి చూస్తే 15 గానుగుల వరకు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఈ ఏడాది మటుకు అవి 5, 4 రావడమే గమనార్హం అని చెప్తున్నారు. దీంతో ఎంతో నష్టం వాళ్ళు చవి చూస్తున్నారని గవర్నమెంట్ వారి దగ్గర నుంచి వాళ్ళకి సాయం అందితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు బెల్లం రైతులు. అయితే సంక్రాంతి పండుగ మరో వారం రోజుల్లో ఉండడంతో రేట్లు పెరుగుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు రైతన్నలు. 2-3 రోజులుగా క్రమేపీ ధరలు పెరుగుతుండటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో మార్కెట్కు వచ్చే బెల్లం మరింత అనూహ్యంగా పెరగనుంది. మించి మా సంఘం తరపున 500, కళాశాల 500, 1000 మంది కనీసం గతంలో రైతుకి ఎకరానికి 15 పాకాలు అయ్యేది. ఇప్పుడు 5 పాకాలు 6 పాకాలు అవ్వడం కష్టం. దానివల్ల తోటలు మొత్తం పడిపోయి మొత్తం రద్దు అయిపోయింది. దానివల్ల రైతుకి లాసు. ఇక్కడ మాకు కూడా పని ఏమీ లేదు అసలు. ఈ పార్టీ వల్ల మాకు ఫుల్గా 25-30 రావాల్సింది బెల్లం. అలాంటిది 8,000, 9,000 వస్తుంది. దానివల్ల గవర్నమెంట్ ఏమైనా సర్వే తీసుకొని యాక్షన్ రైతుల మీద కూడా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు మార్కెట్లో రకరకాల బెల్లం అందరినీ కన్విందు చేస్తూ ఉన్నాయి. అందులో పండగ సీజన్ కాబట్టి మార్కెట్లో ఉన్న తీపి బెల్లం, అలాగే పాకం బెల్లం అంటూ రకరకాల బెల్లం, తెల్ల బెల్లం, నల్ల బెల్లం, ఎల్ల బెల్లం అంటూ ఇలాగ రకరకాల బెల్లాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ఇది పండగ సీజన్ కావడంతో ఎక్కువగా, అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో బెల్లానికి వచ్చే దిగుమతి చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు. అందులోనూ హుద్దూద్ తుఫాన్ తరువాత ఇప్పుడు బెల్లం తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు.